యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. జూలూరు వద్ద ఆర్టీసీ బస్సు ముందు కంపవేసి నిరసన తెలిపారు. నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మండల కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా ధాన్యం బస్తాలపై కవర్ కప్పినా సరిపడా టార్పెన్లు లేక తడిసిపోయాయని తెలిపారు. ఇక అనేక చోట్ల మామిడికాయలు రాలిపోయాయని తెలిపారు. వెంటనే వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తూకం తగ్గుతుంది ఇప్పుడు తీసుకోవాలంటే మాకు ఇట్లా కలిసినాయి కాబట్టి వాళ్ళ కట్ చేస్తారు. క్వింటల్ కి దాన్ని కట్ చేస్తే మేము నష్టపోవాలి. 6 నెలలు పంట వేసి ప్రతి క్వింటాల్ కి నష్టపోతున్నాం. నిన్ననే మీ నష్టపోకపోతుందా మంచిగుండగా నెల రోజులు ఏం చెప్తున్నారు మరి వాళ్ళు ఎందుకు తీసుకోలేరు? ఇప్పుడు తూకం వేసినా ఎందుకు తీసుకోవట్లేదు? అంటే మేము ఎందుకు నష్టపోతాం? మీరు లారీ చేస్తే మీరు నష్టపోతాం కానీ మేము అదే